ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, గణపతిని ఏ పూలతో ఆరాధించాలి, ఏ నైవేద్యాన్ని నివేదన చేయాలి, ముఖ్యంగా ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి పరిశీలిద్దాం. గణపతి యొక్క పంచాయతన ఆరాధన శని యొక్క దోషాలని ఏ రకంగా నివృత్తి చేస్తుందో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ దశమి చాలా ముఖ్యమైనటువంటి తిథి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి విజయాల్ని ఇవ్వటంలో ఇది చాలా ప్రధానమైనది. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. గణపతి పంచాయతం ద్వారా ఈరోజు చేసేటువంటి పూజలు శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తాయి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే స్వల్ప దోషం. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా పనికి వస్తుంది. ఇక ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క యుతి. కాబట్టి ఈ శుక్రదశ మంచి యోగాన్ని కలిగించడంలో, అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత హసుబుడైనప్పుడు సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కార్యాచరణ పొందలేనటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పునఃపరిశీలనలు తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై 1కి 2 సార్లు ఆలోచించి చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని సంపెంగ పూలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలని సడలించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని చామంతులతో పూజించి అరటి పండ్లను నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వేగవంతమైనటువంటి ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. విదేశీ సంబంధిత ప్రయాణాలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని సంపెంగ పూలతో పూజించి మినప గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ సంపూర్ణంగా సంతృప్తితో పూర్తి చేయలేకపోతారు. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలకై అన్వేషించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని గన్నేరు పూలతో పూజించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా నివేదించడం ద్వారా అర్ధాశ్రమ శని ద్వారా జన్మ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. భాగస్వాములపై పైచేయి లభిస్తుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు విద్యాపరంగా తీసుకోగలుగుతారు.
ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటే ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని కనకాంబరాలతో పూజించి వడపప్పుని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. మనోధైర్యం ఏర్పడుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయ ప్రయాసాలు కోర్చి కార్యక్రమాలను చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. వ్యాపార పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని జాజి పువ్వులతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా అశాంతి సంఘటనలు దూరమవుతాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. వ్యాపార నూతన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని బిల్వ దళాలతో పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా నివేదించడం ద్వారా అన్ని కార్యాల్లో కూడా విజయాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ ఖర్చులు పెరుగుతాయి. విభేదాలు కూడా తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో చిరు సమస్యలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని సన్నజాజులతో పూజించి కుడుములని నైవేద్యంగా నివేదించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరమవుతుంది. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వృత్తిలో అభివృద్ధి కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ప్రతి పనిని కూడా జాగ్రత్తతో కూడినటువంటి ప్రక్రియతో ప్రారంభించి విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. క్రీడా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో ప్రధాన పాత్రని పోషించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని ఎర్రటి పూలతో పూజించి వెన్న మీగడ నైవేద్యంగా నివేదించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు దూరమవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సందిగ్ధ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నూతన కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలకై అన్వేషించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆర్థిక సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని సన్నజాజులతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు జాప్యంతో ముగిసినప్పటికీ సంతృప్తికరంగా ముగుస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత కీలక బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణ చకచక పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని గులాబీలతో పూజించి ఉండ్రాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. వ్యాపార నిమిత్తమై ఉద్యోగ నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని కనకాంబరాలతో పూజించి ఉండ్రాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకుని సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. పంచాయతనం అంటే గణపతి, మహావిష్ణువు, సూర్యుడు, శివుడు, అమ్మవారు ఒక క్రమ పద్ధతిలో చేసేటువంటి పూజనే పంచాయతనం అంటాం. ఈ గణపతి యొక్క పంచాయతనం చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. ముఖ్యంగా శని విషయంలో ఏర్పడేటువంటి దుష్ఫలితాలని తొలగిస్తుంది. అది ఏమిటో పరిశీలిద్దాం. ప్రాచీన భారతీయ సంస్కృతిలో పూజ ముఖ్యం. అందులోనూ పంచాయతన పూజ మరీ ముఖ్యం. మనకు అనేకానేక దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. భక్తులు తమ అభిలాష, అభిరుచి మేరకు ఇష్టదైవాల్ని పూజిస్తారు. వీరిలో విష్ణువు, శివుడు, సూర్యుడు, అమ్మవారు, గణపతి ముఖ్యులు. వీరి పేర్లు వివిధ రకాలుగా ఉన్నా వారందరిలో ఉన్నటువంటి ఏకత్వాన్ని సందర్శించి అనుభూతాత్మకంగా పూజించడం పంచాయతన పూజ ముఖ్య లక్ష్యం. వీరిలో ఏ దేవతని ప్రధానంగా పూజిస్తారో ఆ మూర్తిని మధ్యలో ఉంచాలి. మిగతా 4 దేవతల్ని ఆయా నిర్దేశిత మూలల్లో ఉంచాలి. ఇలా గణపతిని మధ్య ఉంచి పూజించే విధానమే గణపతి పంచాయతనం. శివుడిని మధ్యలో నిలిపితే శివ పంచాయతనం, సూర్యుడిని మధ్యలో ఉంచితే సౌర పంచాయతనం, విష్ణువుని మధ్యలో నిలిపితే విష్ణు పంచాయతనం, అమ్మవారిని ఉంచితే దేవి పంచాయతనంగా మనం కొలుస్తాం. గణపతి పంచాయతనంలో విష్ణువు, శివుడు, సూర్యుడు, దేవిని వరుసగా ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయువ్య దిశల్లో ఉంచాలి. అప్పుడు ఈ పంచాయతన రూప ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది. ఈ పూజా విధానం శాస్త్రీయమైంది. అందులో అనేక సంకేతాలు, రహస్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇది కేవలం బాహ్య పూజకే కాదు, అంతఃపూజకు కూడా వర్తిస్తుంది. గణపతిని ఆరాధించే సాధకుడు అదే విధంగా వినాయకుడిని హృదయంలో ప్రతిష్ఠించి ధ్యానిస్తాడు. అలా చేయటం వల్ల బాహ్య అంతఃపూజలు ఏకమై అనుభూతి వెలుగుతుంది. దీన్నే వర్చస్సు అంటారు. ముఖ్యంగా గణపతి యొక్క పంచాయతన ఆరాధన ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలు దూరమవుతాయి. అర్ధాష్టమ శని, అష్టమ శని, అలాగే ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలన్నీ కూడా ఈ గణపతి పంచాయతన ఆరాధన ద్వారా మటుమాయమవుతాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శని శుక్రుడు రాహువుతో కలిసి మిత్రక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచరిస్తున్నాడు. అయితే రాహువుకి తులారాశి శత్రుక్షేత్రం కాబట్టి శని యొక్క బలాన్ని పెంపొందింపచేసుకొని అనుకూల ఫలితాలు పొందటానికి 12 రాశుల వారు ఈరోజు మీ ఇంట్లో దక్షిణ దిక్కుగా కూర్చొని ఎర్రటి వస్త్రాలను ధరించి ఎరుపు లేదా పసుపు రంగు పూలతో ఆంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారిని పూజించిన తర్వాత తమలపాకులో బెల్లం నైవేద్యంగా పెట్టడం ద్వారా కూడా అనుకూల ఫలితాలను పొందవచ్చు. గణేష నవరాత్రుల సందర్భంగా ఈరోజు గణపతిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఆయనకి లడ్డూను నైవేద్యంగా సమర్పించి దానితో పాటు ఒక నువ్వుల ఉండను కూడా ఆయన ప్రీతి కోసం సమర్పించినట్లయితే గణపతి యొక్క అనుగ్రహం వల్ల 12 రాశుల వారు అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించవచ్చు. విదేశీయానానికి చేసే ప్రయత్నాలకు ఈరోజు అనువైన రోజుగా చెప్పుకోవచ్చు. బంధుమిత్రులతో విందు కార్యక్రమాలలో పాల్గొనటానికి, మానసిక ఉల్లాసాన్ని పొందటానికి కూడా ఈరోజు అనువైన రోజు. ప్రధానంగా ఈరోజు గజలక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని మీ ఇంటి గుమ్మం పైన కనుక ఉంచినట్లయితే రాజకీయాలలో, వృత్తి వ్యాపారాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. గృహబల అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గణేష నవరాత్రుల సందర్భంగా గృహబల వాస్తురీత్యా మనం పాటించవలసినటువంటి విశిష్ట తత్వంలో గణేష తత్వరీత్యా ఆ యొక్క వికాస తత్వంలో మనకి
చాలా గొప్ప ఫలితాలు మన అదృష్టానికి నాంది పలుకుతాయి. దానికి సాక్షిభూతమే వివిధ గణేశ ఆరాధన యొక్క పూజా విశేషాలు. అందుచేత మన దోషాలను తొలగించుకోవాలంటే విఘ్న వినాయకుని పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. సూర్యగ్రహ దోష నివారణకు అంటే గ్రహచార రీత్యా సూర్యుని యొక్క గ్రహం సరిగా లేనప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఆ సూర్యగ్రహ దోష నివారణ కోసం తప్పనిసరిగా స్వామివారిని ఎర్ర చందనంతో చేసినటువంటి గణపతిని పూజ చేసినట్లయితే సూర్యగ్రహ దోషం పోతుంది. అట్లాగే చంద్రగ్రహ దోష నివారణార్థం పాలరాయితో చేసినటువంటి గణపతిని గనక అర్చన చేసినట్లయితే ఆ దోషం పోతుంది. అలాగే కుజగ్రహ దోష నివారణకు రాగితో చేసినటువంటి వినాయకుని గనక అర్చించినట్లయితే మంచి ఫలితం వస్తుంది. బుధగ్రహ దోష నివారణకు మరకత గణపతిని అర్చన చేయాలి. గురుగ్రహ దోష నివారణకు తప్పనిసరిగా పసుపు, చందనం లేక బంగారంతో చేసినటువంటి విఘ్న వినాయకుణ్ణి, శుక్రగ్రహ దోషానికి స్ఫటిక గణపతిని, శనిగ్రహ దోషానికి నల్లరాయిపై చెక్కినటువంటి బొజ్జ గణపయ్యను అర్చన చేయాలి. రాహుగ్రహ దోషానికి మట్టితో చేసినటువంటి గణపతిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కేతుగ్రహ దోషం తొలగేందుకు తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి గణపతిని గనక అర్చించినట్టయితే కేతుగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఈ నవగ్రహ దోషరీత్యా ఎవరికి జాతక చక్రంలో ఆయా దోషాలు గనక ఉన్నట్లయితే ఆయా సంబంధితమైనటువంటి గణపతులను గనక ఆరాధన చేసినట్లయితే తప్పనిసరిగా విశిష్టవంతమైన అభివృద్ధిలోకి ఆ కుటుంబం యావత్తు కూడాను పయనించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అంతేకాకుండా ఎర్ర చందనంతో చేసినటువంటి గణపతిని పూజించినటువంటి వారికి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం. అలాగే శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. పాలరాయితో చేసినటువంటి గణపతిని గనక పూజ చేసినట్టయితే మానసికమైనటువంటి ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. పగడపు గణపతి రుణ విమోచన శక్తిని కలిగిస్తాడు. అప్పుల బాధతో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళు పగడపు గణపతిని గనక ఆరాధన చేసినట్లయితే అప్పుల విషవలయాన్ని నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. నల్లరాయితో చేసినటువంటి వినాయకుడిని గనక అర్చన చేయటం వల్ల అధిక శ్రమలన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. స్ఫటిక గణపతి జీవితంలో సుఖ శాంతులను ప్రసాదింపచేస్తాడు అనేటువంటి విశేషాంశాన్ని కూడా ఈ నవరాత్రుల సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా వినాయక స్వామి వారు మన జీవితాల్లో అనేక శుభాల్ని ప్రసాదింపచేస్తున్నాడు కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా తమ తమ గృహాలలో ఆ విఘ్నరాజును, స్థితిపతిని, నిధిపతిని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో చక్కగా కొలవాలి. అసలు ప్రతినిత్యం కూడాను గణపతిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విశేషవంతమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది. గణపతి ఆదిమూర్తి. ఈ సృష్టి మొత్తం కూడాను పూర్తిగా జలమయమైపోయినప్పుడు ఆ జలంలో నుంచి ఓం అనేటువంటి ఒక శబ్దము, ఆ శబ్దాకృతిలో నుంచే గణపతి యొక్క విశ్వరూప దర్శనం జరిగిందని, ఆయనే ఆదిమూర్తిగా విరాజిల్లుతూ ఉన్నాడని, ఆయన యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వల్లనే మనం ఈనాడు ఈ విధంగా మన జీవితాలలో ఆ స్వామిని ఆరాధన చేస్తూ తరిస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆదిమూర్తి గణపతి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ గృహాలలో గణపతిని నిత్యం కూడా ఆరాధన చేసి తరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. గణపతికి ప్రీతివంతమైనటువంటి మోదకములు లేక బెల్లం, చెరకుగడ, అరటిపండు ఇలాంటివి నైవేద్యంగా గనక సమర్పించి వాటిని గనక స్వీకరించినట్లయితే శత విధాలా కూడాను అదృష్టకరమైనటువంటి జీవనం మనకు స్వామివారు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి.
నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే వివిధ రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ సమస్యల పరిష్కారానికి గణపతిని ఏ విధంగా అర్చించాలి అన్నది ప్రశ్న. సమస్యల సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రతివారు గణపతిని తప్పనిసరిగా స్వామివారికి వెన్న రాయాలి. వెన్నతో అభిషేకం చేయొచ్చు. ఆరోగ్య సమస్యకి ఇది చాలా చక్కటి ఉపయుక్తం. ఆరోగ్యం ప్రసాదించడానికి వెన్నతో స్వామివారిని అర్చన చేయాలి. అలాగే మానసిక ఒత్తిడి నుంచి మీరు బయలుపడటానికి గంధాభిషేకం లేక గంధంతో అర్చన చేయాలి. అలాగే సిరి సంపదల కోసం ధనవంతులు కావడానికి తప్పనిసరిగా సుగంధ ద్రవ్యాలన్నీ కూడాను తీసుకొని ఆ సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించాలి, అర్చన చేయాలి. ఇలా గనక చేసినట్లయితే అభీష్టములన్నీ కూడా సిద్ధిస్తాయి. గణేష వాస్తుకు సంబంధించిన ముఖ్యాంశాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.